శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని మందస మండలం రోడ్డు రైల్వే స్టేషన్లో బ్రహ్మపుర విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ హాల్ట్ ప్రారంభమైంది. ఈ హాల్ట్ ప్రారంభం స్థానిక ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చెప్పారు. తెలుగుదేశం పార్టీ పలాస సమన్వయకర్త వెంకన్న చౌదరితో కలిసి పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు. మందస ప్రాంత ప్రజల దీర్ఘకాలిక కోరికను దృష్టిలో పెట్టుకుని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడి ఈ హాల్ట్ మంజూరు చేయించామని చెప్పారు. ఈ సదుపాయం వల్ల మందసతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు శ్రీకాకుళం, విశాఖపట్నం, బ్రహ్మపుర వంటి నగరాలకు ప్రయాణం సులభతరమవుతుందని అన్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కృషి వల్లే ఈ హాల్ట్ సాధ్యమైందని చెప్పారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మందస మండలం నుంచి వచ్చేసినటువంటి మన కుటుంబ సభ్యులకి ఈ రోజు ఈ యొక్క శుభ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి మా అమ్మలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. హరిపురం స్టేషన్ లో, మందస స్టేషన్ లో ఇంత గొప్ప కార్యక్రమం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఉగాది శుభాకాంక్షలు కూడా మీ అందరికీ మరొకసారి. నిన్న చెప్పలేకపోయినా ఈ రోజు మంచి అవకాశం దక్కింది. ఈ రోజు ముఖ్యంగా ఎంతో కాలం నుంచి మన మందస మండల ప్రజలు, ముఖ్యంగా హరిపురం ప్రజలు మీ అందరి తాలూకా కోరిక ఇక్కడ ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆగాలనేది ఎన్నో సంవత్సరాల నుంచి మీరు అందరూ కూడా అడుగుతున్నారు. దానికి అనుగుణంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా ప్రయత్నం నిరంతరం కొనసాగించాం. మొన్నటికి మొన్న అన్ని స్టాపులు కూడా నేను రైల్వే మినిస్టర్ గారికి చెప్తే ముందుగా 3 స్టాపులు కేటాయించారు. ఇచ్చాపురం ఒకటి, బారువా ఒకటి, తెలారు ఒకటి. ఈ 3 స్టాపులు వచ్చిన తర్వాత మందస ప్రజలందరూ కూడా బాగుపడి ఇదేంటి మేము లేమో మీ కాన్స్టిట్యూన్సీలో మా దగ్గర ఇవ్వకపోతే ఎలాగని మీరందరూ కూడా నాకు మరొకసారి అడిగారు. అది అడిగిన తర్వాత వాస్తవమైనటువంటి డిమాండ్ గా మళ్ళీ కేంద్ర మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికి వెళ్ళి ఆ 3కి కాదు 3కి 3 జోడించేవాలి, అందులో ఖచ్చితంగా మందస ఇవ్వాలని ఈ రోజు బ్రహ్మపుర విశాఖపట్నం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ని మనం అందరం కూడా సాధించుకున్నాం. ఈ వేదిక ద్వారా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, మన ధన్యవాదాలు మన ప్రాంత ప్రజల నుంచి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన ప్రాంతానికి ఆయువు పట్టులాగా ఒక పక్కన హైవే, మరొక పక్కన రైల్వే లైన్. ఈ రెండింటి వల్ల మన ప్రాంతాలు, ముఖ్యంగా మారుమూల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. గతంలో ఈ రెండింటిని అభివృద్ధి చేయడానికి మన కీర్తిశేషులు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారి తాలూకా కృషి ఎంతో ఉందని కూడా మరొకసారి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. ఆయన ఆశయాల్ని కొనసాగించే విధంగా ఈ రోజు మళ్ళీ ఈ ట్రైన్ ని మనం తీసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో ఇది ప్రధానమైనటువంటి భాగంగా మనం ముందుకు నడిపిస్తున్నాం. అలాగే మీరు చూస్తున్నారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేయించి అది కూడా అతి త్వరలోనే మనం పూర్తి చేయకపోతున్నాం. లేకపోతే స్టేషన్ కి ఒక సైడ్ నుంచే ఉంది, మరొక సైడ్ నుంచి రావడానికి ఇబ్బంది అవుతుందని ఇక్కడ ప్రజలందరూ కూడా మీ కోరిక మేరకు మరి ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా స్టాప్స్ ఆగాలనేది మీ అందరి తాలూకా డిమాండ్ ఉంది. ఖచ్చితంగా నా వంతు దాని గురించి కూడా కృషి చేసి మరిన్ని స్టాప్స్ మన ప్రాంతానికి, ముఖ్యంగా మన స్టేషన్ కి తీసుకొని రావడానికి నా సహకారం ఉంటుందని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కాబట్టి ఎక్కువసేపు ఆపడానికి మనకి లేదు. కానీ మీ అందరి కోరికలు ఏవైతే ఉన్నాయో తర్వాత మీతో మాట్లాడతాను. మీరు అందరూ కూడా చెప్పండి. మన స్టేషన్ ని వినియోగించుకొని హరిపురం డెవలప్ అవ్వాలి, అలాగే మన మండలం డెవలప్ అవ్వాలి. గత 20 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళందరి తాలూకా సహకారంతో మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు ముందు కొనసాగుతున్నాయి. సామాన్యుడు ఆనందపడే విధంగా ప్రభుత్వం తాలూకా కార్యక్రమాలన్నీ కూడా చేరవేస్తున్నాం. భవిష్యత్తులో మీరందరూ కూడా మీ తాలూకా సహకారం ఇలాగే అందిస్తూ ఎల్లప్పుడూ కూడా మీ తాలూకా ఆశీర్వాదం మాతో ఉంటే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నెన్నో చేయొచ్చని మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు ఈ స్టాప్ లో వచ్చినటువంటి శుభ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.